యువతని విద్యారంగాన్ని నష్టపరిచిన ప్రభుత్వం వైసీపీ అని, వైసీపీ యువత పోరు జగన్ రెడ్డి ఇంటి ముందు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు బలగ ప్రహర్ష మంగళవారం అన్నారు. స్థానిక 80 అడుగుల వద్ద గల టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు జనరల్ సెక్రటరీ జి సుమన్ చౌదరి మాట్లాడుతూ, మార్చి 12న వైఎస్ఆర్సీపీ చేపట్టే యువత పోరు కార్యక్రమం పోస్టర్ను వైసీపీ విడుదల చేసిందని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన సకాలంలో చెల్లించిన జగన్ ఇప్పుడు నిరసనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. 5 ఏళ్ల పాటు గుర్తురాని రీయింబర్స్మెంట్, వసతి దీవెన జగన్కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చిందని, గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పథకాన్ని సృష్టించినట్లు జగన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో విద్యార్థుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యానికే ప్రభుత్వం అందజేసిందని, జగన్ రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులని మోసం చేశారని, అది కూడా సకాలంలో ఇవ్వలేదని, విద్యా దీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పు తిప్పలు పెట్టడం ఘోరమన్నారు. వేల కోట్లు పెండింగ్లో పెట్టి ఏనాడు విద్యార్థుల భవిత గురించి పట్టించుకోని జగన్ ఫిబ్రవరి నెలలో ఫీజు పోరు అన్నారు. ఎవరూ పట్టించుకోపోవడంతో ఇప్పుడు యువత పోరు అంటూ డ్రామాలు మొదలుపెట్టారని, 2024 జనవరిలో విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిని జగన్ ఇవ్వకుండా ఎగ్గొడితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ బకాయిని విడుదల చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమతుల్యంతో కూటమి ప్రభుత్వం విద్యారంగం వైపు అడుగులు వేస్తూ అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు బాసటగా నిలుస్తూ ప్రతి రంగంలో కూడా కూటమి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. శ్రీకాకుళం టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వలన డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ఇతర కోర్సులు పూర్తి చేసిన ఉన్నత విద్య చదివే అవకాశం లేక పలువురు ఉద్యోగ అవకాశాలు కోల్పోయి మరికొందరు విద్యార్థులు గంజాయి, మాదక ద్రవ్యాలతో తప్పుత్రోవ పట్టారని, దానికి కారణమైన మీరు ఈ రోజు యువత పోరుకు సిద్ధమవ్వడం ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, పార్లమెంట్ జనరల్ సెక్రటరీ గుర్రాల సుమన్ చౌదరి, కంచి నీలం, బగ్గు రవి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా యువతని, విద్యారంగాన్ని అన్ని విధాలుగా నష్టపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది 1924 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అనేక విధాలుగా మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే విద్యార్థులకి రీయింబర్స్మెంట్లు దగ్గర దాదాపు 800 నుంచి 1000 కోట్ల పైన అమౌంట్ని బకాయిలు ఉంచి ఈ కూటమి ప్రభుత్వంపై భారం పెట్టారు. ఆ విద్యార్థులకి అనుకున్న టైంలో రీయింబర్స్మెంట్లు ఇవ్వకపోవడం వలన అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తెచ్చుకోలేక, పై చదువులకు వెళ్ళలేక, ఎక్కడ ఉద్యోగాలు కూడా జాయిన్ అవ్వలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు పెండింగ్ పెట్టిన బకాయిల్ని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వందల కోట్ల బకాయిల్ని ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాలు ఇవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఒక పోస్ట్ కానీ నోటిఫికేషన్ ఏమైనా ఇవ్వడం జరిగిందా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రతిపాదన సిద్ధం చేసి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ ఈరోజు దాన్ని రెడీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మార్చి 12వ తారీఖు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి యువత పోరు అనే కార్యక్రమాన్ని తలపెట్టాడు. యువత పోరు అంటే కార్యక్రమం అంటే అర్థం ఏంటి? నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? యువతకి ఏం చేస్తావు నువ్వు 5 సంవత్సరాలు? యువతకి 5,000 రూపాయలు అని చెప్పి, వాలంటీర్లు ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావు. ఫస్ట్ చేసిన తప్పు. దాని తర్వాత ఈ 4 సంవత్సరాల్లోనే నువ్వు గత 4 సంవత్సరాలు గంజాయి, డ్రగ్స్ అన్నీ కూడా యువతకి మప్పి యువత జీవితాన్ని నాశనం చేసావు. టోటల్గా యువత అంతా కూడా కరెక్ట్గా చేస్తావు. యువత నీట్గా బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఎటో వెళ్తే చక్కగా మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నాను. వాళ్ళని తెచ్చి ఇక్కడ వాలంటీర్లుగా పెట్టి 5,000 రూపాయలు కట్టడి చేసావు. ఇప్పుడు చూడండి, బయట ఎక్కడికి వెళ్ళినా గంజాయి, డ్రగ్స్. ఏ ఏజ్ వాళ్ళందరూ కూడా 30 ఇయర్స్ బిలో వాళ్ళే గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. మా ప్రభుత్వం ఒకటే ధ్యేయం, యువతని సరైన మార్గంలో పెట్టాలనే మా ప్రభుత్వ ధ్యేయం. ఈ ఏదైతే ధర్నా చేస్తున్నావో అది మేము అందరం వచ్చి మీ దగ్గర చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.